అంటే డెఫినెట్గా కన్నప్ప అనే సినిమా ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ కాబోతుంది. ఈ సినిమా ఒక సినిమా కాదు, ఒక శివార్చన. ఇది విష్ణు మంచు గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక 6 ఏళ్ల నుంచి ఆయన ఒక తపస్సులా ఈ సినిమాలో మునిగిపోయి ఉన్నారు. యాక్చువల్గా 3 ఏళ్ల క్రితం ఆయన నన్ను వేరే ప్రాజెక్ట్స్ కోసం పిలిపించారు. ఆయన ఒక 8 సినిమాలు, ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్, ఒక డిఫరెంట్ జోనర్లో చేయబోతున్నారు. దానికోసం నన్ను రైటర్గా పిలిచారు. చేస్తుండగా ఆయన కన్నప్ప ప్రాజెక్ట్లో ఉండగా నేనే అడిగా ఆయన్ని, సార్ కన్నప్ప సినిమా నేను చేస్తాను సార్, నాకు అవకాశం కల్పించండి. ఎందుకంటే నాకు మన తెలుగు కల్చర్ లేక ఇండియన్ కల్చర్ గురించి, హిస్టరీ గురించి చెప్పే ఏ సినిమాలైనా, ఏ జోనర్లైనా నాకు చాలా ఇష్టం. అందులో నేను రైటర్ని కాదు, ఒక యూనిట్ మెంబర్ లాగా పనిచేయడానికి నేను రెడీ. అంటే ఆ సినిమా తాలూకు స్క్రిప్ట్ రీసెర్చ్ కావచ్చు, క్రియేటివ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, డైలాగ్స్ పరంగా కావచ్చు, ఈవెన్ ఒక కాస్ట్యూమ్ రెఫరెన్స్ కావచ్చు, సెట్ రెఫరెన్స్ కావచ్చు, లేదా సినిమా ప్రమోషన్ ఒక ఐడియా కావచ్చు, ఏ విషయంలో అంటే రామసేతుకు ఉడత ఎలా ఉపయోగపడిందో ఇలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులకి నేను ఏ విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఆయన కలిసినప్పుడు, మా ఇద్దరి మధ్య మొదటిసారి ఆయన కలిసినప్పుడు ఏమన్నారంటే, కన్నప్ప సినిమా గురించి ఆ క్లైమాక్స్లో ఎలా చేయాలో నాకు ఐడియా ఉంది, కానీ మిగిలిన క్యారెక్టర్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. నేను మొదట షాక్ అయ్యా. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాల, స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు, కథ అయిందే విష్ణు గారిదే, బట్ ఆయన క్లైమాక్స్ నేను చేయగలను ధీమాతో ఎలా మాట్లాడుతున్నాడు ఈయన అని మొదట ఆయన కొంచెం ఆశ్చర్యపోయా. నేను చెప్పాలంటే షాక్ అయ్యా. కానీ వన్స్ నేను సినిమా రషెస్ చూసిన తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో నాకు అర్థమైంది. కన్నప్ప పాత్రతో ఆయన 6 ఏళ్ళు కలిసి బతికాడు, తనలో లీనం చేసుకున్నాడు ఆయన. ఆ సినిమా నేను 7-8 సార్లు తెలుగు వెర్షనే కాదు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ వెర్షన్ నేను చూశాను.